ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పాను. దండు శరీరాతుపై వైపున నున్న బెత్షిత్తా వరకు బెత్తాదున దానున్న అల్బేలహలో తీరం వరకు పారిపోగా, నెప్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి, మనష్షే గోత్రమంతటి నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యాలను తరిమిరి. పరిశుద్ధుడానికి స్తోత్రం. తండ్రి, నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇశ్రాయేలీయులు మరి చేసినటువంటి అనేక మరి యుద్ధాల్లో, న్యాయాధిపతుల కాలంలో జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా మరి ఈ యొక్క గిద్యోను కాలంలో జరిగిన ఈ యుద్ధం చాలా మరి వింతైనటువంటి రీతిగా ఉంటుంది. సాధారణంగా మరి చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో జరిగే యుద్ధాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా దేవుడు వారికి సామర్థ్యాలు, శక్తినిచ్చి దేవుడు ఆశ్చర్యకరంగా ఆయా సందర్భాల్లో తన నామ ఘనత కొరకు మరి దేవుడు అనేక విధాలుగా ఇశ్రాయేలీయులకి దేవుడు సహాయం చేశాడు. వాటిలో మరి ఈ యొక్క గిద్యోను కాలంలో జరిగిన ఈ యొక్క యుద్ధం అత్యంత మరి ఒక అద్భుతమైన యుద్ధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అత్యంత తక్కువ జనాభాతోటి సముద్రపు ఇసుక వలైనటువంటి అమాలేకీల్ని, మిద్యానీయులను మరి ఇశ్రాయేలీయులు తరిమి హతమార్చారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి యుద్ధంగానే పరిగణించబడుతూ ఉంటుంది. ఇది చూసినప్పుడు మరి యెహోవా దేవుడు మరి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలలో మరి గొప్పవాడు అనేది ఈ యొక్క మరి యుద్ధం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అయితే మరి ప్రతి సందర్భంలోనూ కూడా ఈ యొక్క యుద్ధంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మరి తన ప్రజల్లో మరి నాయకుడైనటువంటి గిద్యోనుతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు. మరి ప్రతి మాట కూడా చాలా అద్భుతమైన రీతిగా ఈ యొక్క మరి భాగమంతా అనిపిస్తుంది. మరి మనము దీన్ని ధ్యానరూపకంగా చూస్తే కొన్ని విషయాలు ఈ రాత్రి మన సమస్యలకి అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ రాత్రి ప్రేరేపించిన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంతో మరి ఈ యొక్క యెహోవా దూత ఏంటి అంతమంది చదువుతా, ఎవరైనా ఒకరు చదవండి. అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము, నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాధారణంగా ప్రతి మానవుడు అనుకునేటువంటి ఒక సందర్భమే ఇది. మరి వాస్తవంగా ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత అనపదపడతా ఉన్నారు. వీరు పండించుకుంటున్న పంటలు దోచుకుని పోతున్నారు. వీళ్ళు పెంచుకుంటున్న మందల్ని వాళ్ళు దోచుకుని పోతున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఇశ్రాయేలీయులకు అనిపించింది, మన పితరుల నాటి ఆ యొక్క వారు చెప్పుకున్నటువంటి ఆ కార్యాలు ఏమైపోయినాయి అని వీళ్ళు చాలా ఆలోచనలో పడిన సందర్భం. చెప్పాలనంటే అది చాలా భయంకరమైన సందర్భమే. ఎందుకనంటే ఆ పితరుల నాటి ఆ యొక్క కార్యాలు ఏమయ్యాయి, పితరుల నాటి కార్యాలన్నీ కూడా ఏమయ్యాయి అని వాళ్ళు వెతుకులాడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో అనేక మంది నేడు వారికి ఉన్న సమస్యల విషయంలో ఇలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి చెప్పాలంటే ఏమైపోయింది, నాటి కాలపు ఆ యొక్క మొట్టమొదటి రోజుల్లో జరిగిన అద్భుతాలు. మరి నేను పిలిస్తే దేవుడు పలికి అనేక కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎందుకు నాకు నేను మొరపెడుతున్నప్పటికీ కూడా కార్యాన్ని చూడలేకపోతా ఉన్నాను అని కలత చెందేవాళ్ళు ఉన్నారు. మరి చూస్తే మరి కాలానుగుణంగా మరి
దేవుని యొక్క సన్నిధిలో దేవుని గురించిన పరిచయం పెరిగిన తర్వాత దేవుని శక్తి కూడా మరింత విస్తరించి అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాతపడిన రీతిగా అయిపోయినట్టుగా మరి సన్నగిలుతున్న సందర్భాలు మాత్రం మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మరి దేవునికి దూరంగా ఉంటున్న ఆ యొక్క సందర్భాలు ఏవైతే ఉంటున్నాయో, దేవుని వాక్యం తెలియనప్పుడు చిన్నగా అడుగులు వేసాం. మరి దేవుని వాక్యం తెలుస్తున్న సందర్భంలో నీకు ఆయన పరిచయం పెరిగే కొద్దీ నీలో ఫలాలు మరి ఖచ్చితంగా అయ్యి కనిపించాలి. హల్లెలూయా. ఇవి కనిపించకపోగా, ఇవి కనిపించడం లేదనేటువంటి చింత లేకపోగా మనుషులు ఎలాగ కార్యాలు ఏమైపోయినాయి అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. నిజానికి కార్యంలో మనము ఒకనొక సమయంలో ఆలోచించాలి న్యాయంగా అయితే. కానీ ఈరోజు మనుషులు అలా ఆలోచించే పరిస్థితి లేదు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని కొడితే మరింత ఏడుస్తారు, మరింత కేకలేస్తారు. న్యాయంగా చెప్పాలంటే కొడితే ఏం చేయాలి? అమ్మ ఎందుకు కొట్టిందని ఆలోచించాలి. కానీ వాళ్ళని దగ్గర తీసుకునేంత వరకు కూడా ఏడుస్తారు. మరి క్రైస్తవులు కూడా అలాగే. మరి నేటి రోజుల్లో క్రైస్తవ ఆ యొక్క విధానాల్లో చూసినప్పుడు అలాగే ఉన్నారు. మరి ఏంటంటే ఎందుకు కొట్టారో, ఎందుకు ఆ యొక్క పరిస్థితులు మనకి విషమిస్తున్నాయో అవి వాటి గురించి ఆలోచించే ఆ యొక్క తీరిక లేదంటున్నారు. అది అవసరమే లేదు అసలు. ఏది ఏమైనా దేవుడు మాకు కార్యాలు చేయాలి అని ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నారు. దేవుడు ఏదైనా సరే వాళ్ళకి కార్యాలు చేయాలి. దేవుడు ఏదైనా సరే వారి జీవితాల్లో అద్భుతాలు చేయాలి. దేవుడు ఏదైనా సరే కార్యాలు చేయాలి. అట్లాంటి మాటలనే గిద్యోను ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఎందుకు ఇశ్రాయేలీలకి దేవుడు ఇలాంటి గతి వచ్చింది అని అంటే, వారు దేవుని సన్నిధిలో నుంచి తిరిగిపోయారు, దేవుని మార్గాల్లోంచి చెదిరిపోయారు. మనము చదివితే 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకి అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను చూడండి, ఇశ్రాయేలీలు దోషులు అయ్యారు. అయ్యో మా దోషములు, మా పాపములు మమ్మల్ని పట్టుకుంటున్నాయి అనే విషయం వాళ్ళు మాట్లాడట్లేదు. మరి వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ? గిద్యోను ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు 13వ వచనం కానీ చదువుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి 13, 14. గిద్యోను చిత్తము మాకు పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనా యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించరని అతనితో చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నిజంగా చూడండి ఈయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడు.
మరి దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలీయులు దోషులైనప్పుడు దేవుడు మిద్యానీయుల్ని చేతికి అప్పగించాడు. కానీ ఇక్కడ దేవుడు ఏదో ఒక పొరపాటు చేసినట్టుగానో, మరి దేవుడు ఏదో ఒక తప్పు చేసినట్టుగానో అన్నట్టు, మరి ఈ వ్యక్తి ఏమైపోయినాయి నీ కార్యాలు ఏమైపోయినాయి, నీ యొక్క అద్భుతాలు ఏమైపోయినాయి. అది చాలా భయంకరమైన సన్నివేశం. కొంతమంది చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనలు ఈ విధంగా ఉంటాయి. ప్రభు నీ కార్యాలు ఏమైపోయినాయి, నీ కార్యాలు ఎక్కడున్నాయి అని మరి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో మరి చెప్పబడతా ఉంది. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కార్యాలు అయితే ఆశ్చర్యకరమైన రీతిగా మన వెంటే వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరి ఎప్పుడు అవి మన వెంట వస్తుంటాయి? మార్క్స్ వార్త 16వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చూడండి. ఒకసారి మార్క్స్ వార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనుగంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులు ఏం చేసినట్టుగా రాయబడింది. శిష్యులు ఏం చేసినట్టుగా రాయబడింది ఇక్కడ. అమ్మా, శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయలుదేరి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రకటింపజేస్తున్నాడు. ఏమని చెప్పాడు ప్రభు వాళ్ళకి వెళ్ళినప్పుడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. మరి దాని చిత్త ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వెనువెంట సూచక్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యము వాళ్ళు జరిగిస్తున్నారు, దేవుని చిత్తం వాళ్ళు జరిగిస్తున్నారు. ఆయన చిత్తం జరిగిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమవుతున్నాయి? కార్యాలు వెంట వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కార్యాలు లేవనేది ఒక కల్పిత కథ. ఖచ్చితంగా కార్యాలు అనేవి దేవుడు చేస్తాడు. నిజంగా దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనము మార్చబడుతున్నప్పుడు పిలవకనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యాలు మనము ఆయన మార్గాలు నడుస్తూ వెళ్తుండగానే మన వెంట వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో ఒక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా లేదా అనేది కొంత మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి అలా కాక మరి దేవుడేదో ఏమి చేయలేదు అనేటువంటి భావన మనము కలిగి ఉండడానికి వీలేదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయనంటే మరి నిజంగా ఆయన కొద్ది జనాంగం, ఒక 300 మంది జనాంగంతో సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి ఆ యొక్క మిద్యానీయులను, అమాలేకీయులను, ఒంటెలతో వచ్చిన వారందరినీ కూడా దేవుడు మరి ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే ఆయన కార్యాలు జరిగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శక్తి సామర్థ్యాలు మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో సోర్సెస్ వైపు మనం చూస్తుంటాం. కానీ మరి దేవుడైతే మరి ఆయన కార్యాలు అనేటువంటివి ఆయన ఆత్మ ద్వారా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దానికి మితి లేదు, దానికి సరిహద్దులు లేవు. దేవుడు ఏ రీతిగా ఆయన కార్యాలు చేస్తాడో మరి దానికి సరిహద్దులు ఏమీ లేవు. నువ్వెంత మరి మితో పెట్టిన ఊరు దాన్ని ఆపలేవు, గవినులు ఆపలేవు, ఇనప గవినులు ఆపలేవు. ఆయన కార్యాలు అనేటివి ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు వాటిని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వైపు చూడడానికి మనం ఇష్టపడాలి, దేవుని తట్టు తిరగడానికి మనం ఇష్టపడాలి. మరి దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి ఇష్టపడడం అని అంటే అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండవు. ఇక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవదూత మాట్లాడుతున్నాడు. దేవుని కార్యాలు జరగాలి అని అంటే
దేవుడు అడుగుతున్నాడు, గిద్యోని నీవు నిలబడాలి అని అడుగుతా ఉన్నాడు. కానీ గిద్యోని అంటున్నాడు, మరి నిజంగా నేను బలహీనుణ్ణి, మరి ఎలా వీలవుతుంది, మరి నిజంగా బలహీనమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అని ఇతడు తను చేయాల్సిన ఆ పని విషయంలో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు. మరి నేను బలహీనుని కాబట్టి నేను ఇక ఏమీ చేయలేను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు యెహోవా దూత అతనిని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా స్వరం ఆయన అద్భుత రీతిగా బలపరిచింది. హల్లెలూయా. మరి ఎట్లా బలపరిచింది అని అంటే, 2 మరి పశువులను ఇచ్చి మరి అతడు మళ్ళీ బలి ఇచ్చే విధంగా యెహోవాకు దహన బలి అర్పించేలాగా అతనిని ప్రేరేపించి, మరి దేవుడు కొన్ని పనులు అతనికి చెప్పాడు. మొదట ఆ పనుల ద్వారాగా దేవుడు అతన్ని పరీక్షించుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు తనని పరీక్షించుకున్న తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అయినప్పటికీ కూడా గిద్యోనులో ధైర్యం చాలినప్పుడు అతడు తన పిలుపుని తను కూడా పరీక్ష చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా పిలుపు నిర్ధారణ అయిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని ప్రకారంగా ఒక్కొక్కటి చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక్కొక్క పని తాను చేస్తూ ఉన్నాడో సడన్గా దేవుడు ఆయన కార్యాలు ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని కార్యాలు చూడాలి, దేవుని శక్తిని పొందాలి, వెంటనే దేవుని యొక్క విధానం చూడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు స్పందించాలి. దేవుని పిలుపుని నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చెప్పినట్టుగా నీ జీవితంలో జరిగించే ప్రయత్నం లేదా ఆ యొక్క అలవాటు నీ జీవితంలో కనబరుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు తన యొక్క కార్యాలని ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు ఇక్కడ గిద్యోను ద్వారాగా దేవుడు నేర్పిస్తున్నాడు. 4 సందర్భాలు. మొదట గిద్యోని దేవుడు పిలిచాడు. దేవుడు ఆయన పిలుపుకు ఒక పనిని చెప్పాడు. ఆ పనిని బట్టి గిద్యోన్ని దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. ఆ తర్వాత గిద్యోను తాను కూడా ప్రభువుని ప్రభు యొక్క పిలుపుని నిర్ధారణ చేసుకున్నాడు. కొన్ని సూచనలు అడిగి తాను నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే విషయం అతడు నిర్ధారణ చేసుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు తనతో ఉన్నాడనే విషయాన్ని ఎలా నిర్ధారణ చేసుకున్నాడు? దేవుడిని కొన్ని సూచనల్ని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తర్వాత ప్రభువు చెప్పిన ప్రతి మెట్టు, ప్రతి పని తాను నమ్మకంగా జరిగించాడు. తద్వారా దేవుని కార్యాలు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు జరిగించడానికి ఇష్టపడాలి. దేవుడు నీకు అప్పగిస్తున్న అవకాశాలని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నటువంటి పని విషయంలో దేవుడు స్వరంతో నీతో మాట్లాడినప్పుడు నువ్వు స్పందించగలిగిన ఆ యొక్క వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. ఎందుకనంటే దేవుని స్వరాన్ని దేవుని ఆత్మ ప్రత్యక్షతని పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. సంసోను, సొలొమోను వీళ్ళిద్దరూ కూడా మొదట బాగానే ఉన్నారు, కానీ వాడు దేవుని ఆత్మను కానీ దేవుని స్వరాన్ని కానీ పట్టించుకోలేదు. సంసోను అయితే మొదల నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ రేపుతున్న కొద్ది అతను పట్టించుకోలేదు. తను పట్టినట్టే ఉన్నాడు. ఒకనొక టైం వచ్చేటప్పటికి అపవాది చేత పట్టబడ్డాడు.
మరి అదంతా చాలా భయంకరం. దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ గ్రహింపు లేకపోతే మరి ప్రార్థన చేయాలి. గ్రహింపు కొరకు దేవుని వాక్యం వింటున్నావు. ఉదాహరణకి నీ వాక్యం ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటో ఆయన పాస్టర్ గారు చెప్తారు కానీ మనకేమీ అర్థం కాదు అని అన్నట్టు చూస్తావు నువ్వు. మరి అలా చూసేదానికంటే కాస్తంత ప్రార్థనలో నువ్వు సిద్ధపడి వస్తే ఈ మాటల్లో ఉన్నటువంటి విషయాలు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. గ్రహింపు అనేటువంటిది కలిగినప్పుడే మనము దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఆయన స్వరాన్ని ఎప్పుడైతే గుర్తుపట్టావో అప్పుడు కదా నువ్వు ఆయన్ని వెతకడానికి ఇష్టపడతావు. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయా వాక్యాల ద్వారా వింటున్నావు, గ్రహిస్తున్నావు. కానీ ఏం చేస్తున్నావు? త్రోవ పక్కన విత్తనాలలాగా, రాతి నేలలో పడిన విత్తనంలాగా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనంలాగా అలాగా మరి వదిలేస్తున్నావు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మంచి నేలలో పడిన విత్తనాలలాగా నీలో ఆ వాక్యం ఫలించాలి. ఏం చేయాలి? మంచి నేల ఎలా ఉంటుంది? అది యోగ్యమైన హృదయంతో వాక్యం విని మరి ఓపికతో ఫలిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన మనసుతో వాక్యం విని ఓపికతో ఫలిస్తారు. అంటే ఓపికతో ఫలించడం అంటే దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, నీ కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అది ఎక్కడ ఉంటుంది? అసలు మామూలుగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు దానికి నీటి వాగుల బదులు ఎండమావులు కనిపిస్తాయి. అప్పుడు కూడా అది చాలా బాధపడుతుంది. అయ్యో ఈ నీటి వాగులు అనుకున్నాను కానీ ఈ ఎండమాములు ఇవి అని అది పరిగెత్తి ఆయాసపడి ఓ చోటకు వచ్చి కూలబడుతుందట. కానీ ప్రతిసారి కూడా అది నీటి మడుగు కనబడే ఆ యొక్క ఛాయ కనబడినప్పుడల్లా అది పరుగు పెడతా ఉంటుందట. హల్లెలూయా. కొన్నిసార్లు అది వైఫల్యం చెందినప్పటికీ కూడా అది ఒక ఆశ కలిగి ఉంటుందట ఆ యొక్క ఎడారి ప్రాంతంలో. హల్లెలూయా. మనము కూడా ఈ లోకం అనే ఎడారిలో ఉన్నాం. మరి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి అది స్వయంకృత అపరాధం కావచ్చు, సైతాను శోధన కావచ్చు, దేవుడు అనుమతించే కొన్ని పాఠాలు కావచ్చు. కొన్నిసార్లు మనకు ఎండమాములు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని బట్టి ఆశ తెచ్చుకుంటే ఎండమాముల్ని ఆయన నీటి మడుగులుగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండమాముల్ని ఆయన నీటి మడుగులుగా మారుస్తాడు. ఎండిన భూమి పైన ప్రవాహ నదులు ప్రవహింపజేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు ఆయన యందు ఒక నిరీక్షణ ఉంది, ఆయనలో మనకు ఒక ఆశ ఉంది. కాబట్టి మరి దేవుని మీద ఆశ పెట్టుకొని నీవు ఆయనలో ఎదురు చూడాలి. ఆయనలో కార్యాలను ఎదురు చూడటానికి దేవుని యందు గొప్ప ఆశ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని యందు ఇష్టత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మరి దేవుడు అలాంటి వారి కొరకు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైనటువంటి వారు చూడండి, నమ్మకస్తులు కొన్ని చోట్ల చూడండి, కొన్ని గృహాల్లో కానీ కొన్ని వ్యాపార స్థలాల్లో కానీ కొంతమందిని పరిచయం చేసేటప్పుడు వీళ్ళు చాలా నమ్మకస్తులండి, కష్టకాలంలో కూడా చాలా అద్భుతమైన రీతిగా వీళ్ళు నిలబడ్డారండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే నిజంగా కష్టకాల సమయంలో కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి నమ్మకత్వాన్ని కనుపరిచారు. ఎందుకు నమ్మకత్వం కనుపరిచారు? సౌఖ్యం కలిగిన ఆ యొక్క వేళల్లో సమృద్ధిని ఆ స్థలాల్లో చూశారు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని వాళ్ళు ఆ స్థలాలని విడిచిపెట్టలేదు. ఆ వ్యాపార స్థలాలను కానీ లేదా ఆ యొక్క గృహాలను కానీ లేదా ఆ మార్గాన్ని కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి వాళ్ళని ఏమని పిలుస్తారు? నమ్మకస్తులని పిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మార్గాల్లో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎండాకాలము, చలికాలము, వర్షాకాలం లాగా కొన్ని కాలాలు అవి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు? అది ఉన్నప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉన్నా అవి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మేలు చేసి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కొన్ని కాలాలు మనకి పంటల్ని, కొన్ని కూరగాయలు పండించిపోతాయి, కొన్ని ఏమో ఫలాలు ఇచ్చేసి వెళ్ళిపోతాయి. చూడండి, కొన్ని మరి అద్భుతమైనటువంటి నేల నుంచి వెళ్ళిపోతాయి. అలాగా చాలా
ఆ కాలంలో మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఆ కాలంలో పండే పంటలు కానీ, ఆ కాలంలో మరి దొరికే ఆహార పదార్థాలు కానీ, ఆ టైంలో దొరికేటువంటి ఆ గాలిలో కానీ, నీటిలో కానీ ఔషధాలు కానీ మానవ దేహానికి అవి అవసరమైనయే. హల్లెలూయా, హల్లెలూయా. అవి అవసరమైనయే. ఇప్పుడు ఎండాకాలం ఉందనుకోండి, ఎండాకాలం అసలు ఎండలే కురవలేక అలా ఉండకపోతే వైరస్లు విస్తరిస్తాయి. కంటిన్యూలీ వర్షాలు వచ్చే చోట వైరస్లు విస్తరిస్తూ ఉంటాయి. మరి అట్లాగా అందుకు ఏంటి, మనకు ఒక 3 నెలలు దేవుడు మంచి ఎండలు పెట్టాడు. అట్లాగా ఆ ఎండ ఉంటేనే బాగుంటుంది. ఆ విధంగా వర్షాలు కూడా అంతే. మరి ఒక 4 నెలలు మనకు వర్షాలు పెట్టాడు. ఆ వర్షాలు ఉంటేనే మనకి పంటలు పండుతాయి. ఒక 4 నెలలు మనకు చలికాలాన్ని దేవుడు పెట్టాడు. మరి అది ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మంచి వాతావరణం, అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఏ విషయానికైనప్పటికీ కూడా మనకి దేవుడు ఈ సీజన్స్ అన్నింటినీ కూడా ఒక అద్భుతమైన రీతిగా ఆలోచన చేస్తే మానవుడికి అయ్యి మేలు చేయడానికే ఉన్నాయి. కానీ కొంచెం మనకు పని ఒత్తిడి వల్ల ఇవి మనకు డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, మనకున్న బాధ్యతల వలన మనకి ఇది భారంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ భూమండలానికి అంతటికీ కూడా ఆ సీజన్స్ 3 కూడా చాలా అవసరమైనవే. హల్లెలూయా. అలాగే మానవ జీవితంలో కూడా దేవుడు మనకున్న ఆ సీజన్స్ అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి మన జీవితాల్లో మరి చాలా అవసరమైనవి. ఎందుకంటే మనల్ని మెలకువలోనికి తీసుకురావడానికి, మనల్ని ఎప్పటికప్పుడు ఎలక్ట్లోని తీసుకొచ్చి అభివృద్ధిలోని తీసుకురావడానికి మరి మానవ జీవితంలో వస్తున్న ఈ అప్ అండ్ డౌన్స్ అంటే పడిపోవడం, లేవడం, అంటే క్రిందికి జారడం, మరి పతాక స్థాయి, పాతాళ స్థాయి, ఈ 2 కూడా అప్పుడప్పుడు కొంచెం తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ యొక్క విధానం బట్టి చూసుకుంటే కొంచెం ఏడుపు వచ్చినా మరి నవ్వు వచ్చినా కూడా మనకి కొంచెం 2 కూడా మేలే. కాబట్టి ఒక విధంగా అది మనకి ఆశీర్వాదమే, దీవెనే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇవన్నీ గుర్తెరిగే బైబిల్ అనేటువంటి అర్థంలో నుంచి ఇవన్నీ కూడా దేవుడు మన ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే అనుభవంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మనము స్వీకరించలేని వారంగా ఉంటున్నాం. భక్తులు ఆయా శ్రమలను మరి శిలువ శ్రమలతో ఎలాగైతే పోల్చుకున్నారో అట్లాగా నీకు వచ్చే చిన్నపాటి ఇబ్బందులు కూడా మరి నీకు ఒక శిలువ అని నువ్వు గుర్తించుకోగలిగితే మనం ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించే శక్తిని దేవుడు ఆయన పునరుద్ధాన బలం ద్వారా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులకి వచ్చిన ఈ కష్టం చాలా భయంకరంగా ఉంది, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది చాలా భయంకరంగా ఉంది. కానీ విజయం కూడా అంతే అద్భుతంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు కూడా ఒక అద్భుతమైన రీతిగా ఉంది. చెప్పాలనంటే మరి మిద్యానీయులు వారు సముద్రపు ఇసుక వలె ఉన్నప్పటికీ కూడా 300 మందితో తరమబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. 300 మంది చేత వారు తరమబడి గలిబిలి చేయబడి వారు మరి దేవుని బిడ్డల చేతికి అప్పగించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క హస్తం నీకు నీ బలంతో పనిలేదు, నీ బాహుతో పనిలేదు, కానీ నీ దేవునికి కేవలము నీవు చూపించే ఆ ఏకీవించే హృదయంతో పని. హల్లెలూయా. ఏకీవించడం, వెంబడించటం, లోబడడం, మరి ఈ 3 విషయాలు మరి విశ్వసించటం, ఈ 4 విషయాలు ఎవరికైతే ఉండగలుగుతాయో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా.